మేము కాలేజీలో ఉండేవాళ్ళం గురూజీ. నేనప్పుడు ఎంబీఏ చేసేవాడిని. సో, మీరు చెప్పేదాన్ని బట్టి ఈరోజు నాకెట్లా ఉంది ఎగ్జామ్స్‌కెళ్ళేటప్పుడు లేదంటే చదివేటప్పుడు ఓకే. కొంచెం కష్టపడి చదివితే ఫలితం దక్కుతుంది. అంటే ఇట్లాంటివి ఉండేవి. సో, నిజంగా అంటే ఒకటి నాకున్న డౌటు నాలాగా అప్పుడు చదివేవాళ్ళు ఇప్పుడు గూడా ఉంటారు గాబట్టి అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఇప్పుడు ఎగ్జామ్స్‌లో మీరు కష్టపడి చదివితే ఉత్తీర్ణత ఉంటది. లేదంటే నువ్వెంత దీని గురించి ఆలోచించినా నీకు ఇది పనికి రాదు అని కొన్ని కొన్ని చెప్తా ఉంటారు గదా! నిజంగానే ఉంటదా గురూజీ? అంటే మీకు తెలిసిపోతదా? ఈ రాశి వాళ్ళు ఈ విషయంలో ఎంత చేసినా వాళ్ళకి ఉపయోగం ఉండదు. లేదంటే కొంచెం కష్టపడితే వీళ్ళు సాధించగలరు అనేది తెలుస్తదా మీకు? అంటే గ్రహచారము, గ్రహ సంచాలనం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక్కొక్క రాశికి మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది. హ్మ్. హ్మ్. అది మనం అంచనా వేసి తదనుగుణంగా మనం ప్రయత్నాలు గనక చేసుకుంటే మనం హుహుహు. విజయవంతంగా మనం ముందుకు సాగవచ్చు. ఓకే. ఉదాహరణకి ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో మొదలైంది. ఇప్పుడు ఉదాహరణకి తులారాశి వారికి తీసుకుందాం. ఓకే. తులారాశి వాళ్ళకి నవమ స్థానంలో గురు సంచారము, దశమ స్థానంలో గురు సంచారం, లాభస్థానంలో గురు సంచారం. హ్మ్. ఈ సంవత్సరం అంతా గురువు చాలా అనుకూలంగా ఉంటాడు. ఓకే. శని అనుకూలంగా ఉంటాడు. ఆహాహా! కాబట్టి రాహు కూడా అనుకూలమే. డిసెంబర్ నుంచి అనుకూలంగా ఉండడు. ఓకే. అంటే వీటిని బట్టి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే, హుహుహు. పెద్దల యొక్క సహాయ సహకారాలతో అన్ని విధాలుగా విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇలా అందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మేషరాశికి చూడండి. హుహుహు. తృతీయ స్థానంలో గురు సంచారం. ఓకే. గురువు అనుగ్రహం ఉండదు. మే 31 తారీఖు వరకు ఈ సంవత్సరం. ఓకే. తర్వాత మే 31 నుంచి అక్టోబర్ 30 వరకు, జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు గురువు కర్కాటక రాశిలో చతుర్థ స్థానము, అర్ధాష్టమ స్థానంలో సంచారం. గురువు అస్సలు యోగించడు. ఓకే. మేషరాశి వారికి గురువు ఎప్పుడు యోగిస్తాడో ఈ సంవత్సరం ఉదాహరణకు చెప్తున్నాను. హుహు. అంటే అక్టోబర్ 31 తారీఖు నుంచి జనవరి 24 తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి తప్పకుండా అప్పుడు ఈ యొక్క సంవత్సరంలో కష్టపడేటువంటి ఫలితము అక్టోబర్ 31 తారీఖు నుంచి అంటే నవంబర్, డిసెంబర్, జనవరి 24 ఈ 3 నెలల్లో వాళ్ళు చాలా రిలీఫ్ పొందుతారు. అన్ని విధాలుగా అనుకూలత అనేటువంటిది ఉంటుంది. ఇలా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి హుహు. ట్రాన్సిట్‌లో భాగంగా వ్యక్తిగత జాతకాన్ని అనుసరించాలి. ఇక్కడ ఓకే. కేవలం రాశి అని కాదండి. ఆహా! వ్యక్తిగత జాతకము కూడా ఇంపార్టెంట్. అదే అడుగుదాం అనుకున్నాను గురుగారు. ఆ! ఎందుకంటే, ఇప్పుడు అదే రాశిలో చాలామంది పుట్టుంటారు. ఉంటారు. ఒకడు ఏం కష్టపడ్డు కాలు మీద కాలేసుకొని కూర్చొనుంటాడు. అయినా వాడికి మంచే జరుగుతా ఉంటది. ఒకడొచ్చేసి కింద మీద పడి పని చేస్తుంటాడు, అన్నీ చేస్తా ఉంటాడు. అయినా అనుకూలం ఉండదు. సో, అది వ్యక్తిగతం మీద ఉంటదా గురుగారు? అంటే ఇప్పుడు మీరు తులారాశికి చాలా బావుంటుందన్నాను. ఈ తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళకి చాలా మందికి కూడా ఇబ్బందులనేటివి ఎదురవుతాయి. హుహుహు. అంటే ఎందుకు బావుంది, ఎదురవుతాయి? బావుంది అన్నారు గదా! అని చెప్పి మేము ఖాళీగా కూర్చుంటే ఎట్లా మరి? అట్లా కాదు. బా బాగుంది అని అంటే ప్రయత్నం చేస్తే గ్రహాలు అనుకూలిస్తాయి. ఆ! బాగోలేదు అనంటే మనం ఎంత ప్రయత్నం చేసినా గ్రహాలు అనుకూలించట్లేవు. కాబట్టి మనం అనుకున్న పర్సెంటేజ్ ఇంత ఆ! ప్రయత్నం ఆ! చేయాలనుకుంటాం కదా! దానికి మించి చేయాలి అని సూచన. ఓకే. ఓకే. అందుకనే ఇప్పుడు అంబానీ జాతకం తీసుకోండి. హ్మ్. హ్మ్. మకర రాశిలో జన్మించారు. అందరూ మకర రాశిలో వాళ్ళు అంబానీలయిపోతున్నారా? అవును. అంతే గదండీ అనురాధ మరి. నక్షత్రంలో మోడీ గారు పుట్టారు. ఇక మొత్తం అనురాధ నక్షత్రం వాళ్ళందరికీ కూడా కంటిన్యూస్‌గా ఉన్నత విజయాలుండదు. పదవులొస్తున్నాయి. గత హ్మ్. 10 ఏళ్లుగా ప్రధానమంత్రి అయ్యాడు. అవును. అందరూ రాజకీయాల్లో ఉన్నారా? హ్మ్. అందుకని ఇక్కడ వ్యక్తిగతమైన జాతకం ఇంపార్టెంట్ ఇక్కడ. యెస్. యెస్. వ్యక్తిగతమైనటువంటి జాతకం ఎప్పుడైతే ఉంటుందో ఇది కేవలం ప్రభావితం చేస్తుంది. మనం తీసుకునే నిర్ణయాలకి ప్రస్తుత గోచార ఫలితాన్ని కూడా అన్వయింప చేసుకొని మనం ఫలితం అనేటువంటిది చెప్పాలి. ఓకే. ఓకే. అందుకనే ఓవరాల్‌గా రాశి ప్రకారం ఇలాంటి అవకాశాలుంటాయి. వ్యక్తిగత జాతకం ఇంపార్టెంటు.